రాష్ట్ర చరిత్రలోనే మర్చిపోలేని విజయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో కూటమికి పట్టం కట్టారన్నారు. వైసీపీ నాయకులకు ఏం జరిగిందో అర్థం కాక ఏడుపు ముఖం పెట్టుకున్నారని అన్నారు. కూటమి 56.99%తో 164 సీట్లు కైవసం చేసుకున్నామన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలన వ్యతిరేకిస్తూ కూటమికి భారీ మెజారిటీ ఇచ్చారన్నారు. ఎప్పుడు బటన్ నొక్కడం తప్పడా ఏం చేశారో చెప్పలేదు. ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన సొమ్ములు కూడా వాడేశారని ఆవేదన వెల్లబుచ్చారు. అందుకే ప్రజలు ఈవీఎం మిషన్స్లో ఇన్ని ఓట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు విశాఖకు ఐటీ కంపెనీలు తెస్తే వాటిని తరిమేశారని తెలిపారు. ఇప్పటి నుండి సుస్థిర పాలన దిశగా మన రాష్ట్రం అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ ప్రజలు అద్భుత తీర్పిచ్చారన్నారు. ఇది చాలా మంది వైసీపీ నాయకులకి అసలు అది ఏం జరిగిందో కూడా అర్థం కావాలని పరిస్థితిలో ప్రజలు తీర్పిచ్చారు. నిజంగా అంటే ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన మాట ఏమిటంటే, ఎప్పుడు ప్రజలకు అవకాశం వస్తుందా, మా కసి మేము ఎప్పుడు తీర్చుకోవాలనే ఎదురు చూపులతో ఉండి ఆ కసిని అంతటినీ కూడా ఈరోజు ఎన్నికల్లో చూపించారనేది మనందరికీ అర్థమవుతుంది. అసలు ఎన్నికల విశ్లేషణ చేసుకుంటే వైఎస్ఆర్సీపీకి కానీ వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇక ముఖ్యమంత్రి అందాకల్లా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నట్టున్నాడు. ఆ ముఖ్యమంత్రికి కానీ అసలు దిమ్మ తిరిగిపోయి అసలు ఏంటి జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నిన్న మీరు ప్రెస్ మీట్లో కూడా ఏదో దొంగేళ్ళు పిలిచినట్టు ఏంటి చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. మరొకసారి మీ అందరికీ ముఖ్యంగా మీడియా సోదరులకి మళ్ళీ ప్రజలకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఓటు షేరు, ముఖ్యంగా టీడీపీ యొక్క ఓటు షేర్ ఈవేళ సుమారు 45.6% వచ్చింది. మరి అట్లాగే బీజేపీ 2.83, జనసేన 8.56, ఈ మూడు కలిపి సుమారు 56.99% ఓట్లతో ఈవేళ బంపర్ మెజార్టీ సీట్లు ఈవేళ మేము కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రజలకి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ రోజు కూడా ప్రజలు ఎట్లాగా ఉన్నారు పాత రోజుల్లో చెప్తారు. రాజులు పరిపాలించేటప్పుడు ప్రజలు ఈ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని రాజు తెలుసుకోవాలనే మనసులో కలిగినప్పుడు రాజు జనరల్గా ఆ ప్రాంతంలో తనకు నచ్చిన ప్రాంతంలో మారువేషం వేసుకొని తన పరిపాలన ప్రజలు ఎలాగ ఆస్వాదిస్తున్నారో లేకపోతే తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి మారువేషాల్లో వెళ్ళి కనుక్కునే రోజుల్లో కూడా ఆ రాజు అటువంటి పరిస్థితులను కనుక్కొని సరిదిద్దుకునేవారు. వాళ్ళు చేసిన తప్పులేమిటి, ఈ రాజ్యంలో మనం ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మనం ఏం చేయాలి, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసుకోవాలనే వ్యవస్థని ఏర్పాటు చేసుకొని పరిపాలించేవారు. మరి ఈ మూర్ఖుడికి లక్షలు 100 మందిని సలహాదారులు పెట్టుకొని మరి ఈ ఐ ప్యాక్ అని ఆ ప్యాక్ అని ఈ ప్యాక్ అని మళ్ళీ అదొక ఇంటెలిజెన్స్ని పెట్టుకొని మరి ఏం ఇంటెలిజెన్సీ అతనికి మరి చెప్పిందో కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలా పరిపాలిస్తున్నారో అని చెప్పడానికి కూడా అవకాశం లేని విధంలో, తెలుసుకోలేని విధంలో ఉన్నారంటే ఎంత మూర్ఖులో ఎంత మూర్ఖంగా పరిపాలించాలో ఇవాళ ప్రజలు చెప్పారు. మళ్ళీ ఒకసారి వాళ్ళకి బుద్ధి చెప్పారు. అందువల్ల మరొకసారి ఈవేళ మనం అందరం కూడా అనుకోవచ్చు మాకేం ఉపయోగమో తెలుగుదేశం పార్టీకో జనసేనకో బీజేపీకే కాదు, ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఒక టెక్స్ట్ బుక్ వంటిది, ఇది ఒక రెఫరెన్స్ బుక్ వంటిది. రెఫరెన్స్ బుక్ ఎప్పుడు మారదు. లైబ్రరీలో ఉన్న ఏ రెఫరెన్స్ బుక్ కూడా మారదు. ఈ చరిత్ర కూడా, ఈ తీర్పు కూడా మారదు అని చెప్తున్నాను. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రతి పాలకుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రజలు పట్టం కడితే ప్రజల పక్షాన నిలబడాలి, అంతేగాని కక్ష సాధింపు చర్యలతో ఎప్పుడూ పరిపాలించకూడదు. మనం వేసే ప్రతి అడుగు ప్రజల వైపు ఉండాలి, అంతేగాని నియంత్రణతో పోకడలకు వెళ్ళకూడదు అని ఈ తీర్పు చెప్పింది.
కాబట్టి ఈ తీర్పు పక్కాగా ఒక రెఫరెన్స్ అని నేను కానీ పెద్దలు కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, దక్షిణ భారతదేశంలో తెలివైన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని. ఈ ఆంధ్రులు విజ్ఞులని ఎందుకంటున్నానంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఎలా ఉండకూడదో అలా ఉన్నది ఇది. 2014లో క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఆ రోజు అధికారాన్ని కట్టబెట్టారు. ఆయన చక్కగా లోట్లో ఉన్న రాష్ట్రాన్ని మిగిలిలోకి తీసుకొచ్చాడు. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కల్పించాడు. ప్రాజెక్టులు లేని రాష్ట్రానికి ప్రాజెక్టులు నిర్మించడం మొదలుపెట్టారు. అట్లాంటి రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసేశారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారు. ఎక్కడ పాతపట్నం నుంచి కుప్పం వరకు అక్కడ ఇక్కడ తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మరలా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అనుభవజ్ఞుడు విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి అద్భుతమైన మెజారిటీతో కనీ విని ఎరగని, ఏదో సినిమా డైలాగ్లో చెప్పాలంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి చరిత్ర ఇప్పటికొచ్చి లేదు. రాబోయే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకొకసారి రాదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విజ్ఞులైన ఓటర్లకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరొక్కసారి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలకి మరొక్కసారి మేము ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నామంటే, లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో ఆ వైసీపీ సునామీలో ప్రతి చోట తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ విశాఖ ప్రజలు మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. కారణం ఏంటో మీకు తెలుసు. 2014లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మన విశాఖలో ఉన్న మొత్తం మౌలిక వసతులు, టెలికాం కానీ విద్యుత్ రంగం కానీ సర్వనాశనం అయిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారం రోజులు ఇక్కడ కూర్చొని ఓ పాలనా దక్షుడు, ఓ ముందు చూపు కలిగిన నాయకుడు ఎలా ఉండాలో అలా ఉండి మొత్తం మౌలిక వసతులన్నింటినీ తిరిగి పునర్నిర్మించాడు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గుర్తు పెట్టుకునే మరలా విశాఖ పట్టం కట్టారు. అదే విశాఖ ప్రజలకి మేము మరొకసారి నమస్కరిస్తున్నాం పార్టీ తరపు నుంచి. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో భరత్ గారు ఒక ఎంపీ గారు సాధించిన ఘనత గతంలో పివి నరసింహరావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివి నరసింహరావు గారు సాధించిన అత్యధిక మెజార్టీ రికార్డుని తుడిచిపెట్టుకుపోయింది. భరత్ గారికి లాస్ట్ టైము జస్ట్ తృణపాటిలో తప్పిపోయారు. ప్రజలు గ్రహించారు, వాళ్ళు చేసిన తప్పేంటో గ్రహించి ఈరోజు ఎంతో ఆదరాభిమానాలతో 5 లక్షల పైచీలకు మెజారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎంపీకి 5 లక్షల మెజారిటీ అంటే ఈ పట్టణ వాసులు, పట్టణ ప్రజల యొక్క విజ్ఞతకి మరొకసారి మేము నమస్కరిస్తున్నాం పార్టీ తరపు నుంచి. అదే సమయంలో మరొక వాక్యం చెప్పాలి. రెండో వైపు ఎంతో గురుతరమైన బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన ఉంది. బాబు గారు ఇప్పటికే చెప్పున్నారు, ఈ విషయం మనందరికీ తెలుసు. ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చారు అంటే ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మరియు ఎన్డీఏ కూటమికే ఆ శక్తి ఉందని చెప్పి మనకిచ్చారు. మరలా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల విశ్వాసాన్ని మనం కాపాడాలంటే చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి ఉంది. సుమారు 13 లక్షల కోట్లు అప్పులు ఈరోజు రాష్ట్రానికి ఉన్నాయి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేసి ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉంది. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేని దుస్థితి ఉన్నది. రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. మరలా రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే, కొత్త పరిశ్రమలు తీసుకురావాలంటే ఈ పోయిన పరువుని, ఈ పోయిన బ్రాండ్ ఇమేజ్ని మరలా తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత